కు మరొక షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రాజీనామా చేశారు. త్వరలోనే టీవీకేలో చేరుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో అన్నాడీఎంకేలో కలకలం నెలకొంది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన 6 ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో విజయ్ భాస్కర్ నిర్ణయం ఆ పార్టీలో మరొకసారి చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకు మరొక షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రాజీనామా చేయడంతో త్వరలోనే టీవీకే పార్టీలో చేరబోతున్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, అంటే ఈ ఎన్నికల్లో గత ఎన్నికలు జరిగిన సందర్భంలో అన్నాడీఎంకేకి కోలుకోలేని దెబ్బ జరిగింది. అయితే దాని తర్వాత కూడా గెలిచినట్టు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అధికార పార్టీ వైపు చాలా మంది చూడడం జరిగింది. అయితే ఇవాళ తాజాగా మరో ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించి తీవ్రంగా నష్టం వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పళనిస్వామి పైన చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎంతో మంది అసంతృప్తిలో ఉన్నారు. అయితే ఆ అసంతృప్తిని గత ఎన్నికల సందర్భంగా కూడా సీట్ల పంపకాల విషయంలో కావచ్చు, లేదంటే మిగిలిన అంశాల్లో కూడా చాలా రకాలుగా అంటే ఆయనతో విభేదించడం జరిగింది. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 వర్గాలుగా విడిపోయి వీళ్ళు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది అసెంబ్లీ వేదికగా కూడా. అయితే తాజాగా మరోసారి విజయ్ భాస్కర్ ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసిన నేపథ్యంలో మరింత బలం అంటే చేజారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే మూడో పార్టీగా అంటే మూడో స్థాయికి పడిపోయినటువంటి అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి ఇక ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోతున్న నేపథ్యంలో మరోవైపు కీలకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెరోదారి అంటే వాళ్ళ పార్టీలు అంటే మిగిలిన పార్టీల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో అసలు భవిష్యత్తులో అన్నాడీఎంకే పార్టీకి మనుగడ ఉంటుందా అనేటటువంటి ప్రశ్నార్థకం ఇప్పుడు ఆ పార్టీలో మొదలైందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.